హాయ్ అండి. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. స్నానం చేసిన తర్వాత మొఖానికి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, కాళ్ళకి పసుపు పూసుకొనైతే పూజైతే స్టార్ట్ చేసేయాలి. తర్వాత గడపకైతే పూజ చేశానండి. గడపకు పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి, ముగ్గు వేసి, పూలు పెట్టాను. తర్వాత గ్యాస్ స్టవ్ ఉంది కదండీ! గ్యాస్ స్టవ్ అనగానే స్నానం చేసిన తర్వాత కడిగి నీట్‌గా, శుభ్రంగా పసుపు పూసి, కుంకుమ బొట్లైతే పెట్టాలి. అగ్నిదేవుడనమాట. నేనైతే దేవుడి కోసం నైవేద్యంగా రాత్రి అన్నం వండుతాం గదండీ! నిండుగుండ బువ్వ అంటారు. ఎవరు తినకముందే అన్నం తీసి, అందులో ఒక 1/2 లీటర్ పాలైతే పోసి తోడేసి పెట్టాను. మార్నింగ్ లేచిన తర్వాత అంతా కలిపి ఉప్పేసి దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టాను. చల్లన్నం, చల్ల ముద్ద అన్నమాట. ఇలా అయితే నా పూజ అయితే ఈరోజు కంప్లీట్ చేసేసానండి. నాకైతే పొద్దున్నే లేచిన తర్వాత 7 గంటకల్లా పూజ చేయడం అయితే అలవాటండి. పరగడుపున ఏమి తినకుండా. నాలాగా ఎవరైనా మీరు కూడా అలానే చేస్తారా? అంటే కామెంట్ చేయండి. ఫాలో చేయండి. థాంక్ యూ.